టీటీడీ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షురాలు బి హేమలత పర్యవేక్షణలో శుక్రవారం సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పసుపు, కుంకుమ, చీర, సారెలతో ఆలయం వెలుపల నుండి మహిళామణులు మేళ తాళాల నడుమ అమ్మవారి నామావళిని పఠిస్తూ అత్యంత శ్రద్ధతో పట్టు వస్త్రాలను ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారుల సతీమణులు, డిప్యూటీ ఈవోలు, పోలీస్ విభాగం ఉన్నతాధికారిణులు, టీటీడీలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న స్త్రీమూర్తులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం పద్మావతి శ్రీనివాసాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి 1560 మంది మహిళల తరపున అమ్మవారి పేరు పెట్టుకున్నటువంటి శ్రీ పద్మావతి మహిళా అసోసియేషన్ తరపున మొట్టమొదటిసారిగా దేవస్థానంలో ఈ అమ్మవారికి సార సమర్పించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తున్న మహిళలు, అలాగే డిప్యూటీ గారు, ఏఈఓ గారు, సూపరింటెండెంట్ గారు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఈ సారి సమర్పించడం అనేది ఈ పద్మావతి అసోసియేషన్ తరఫున మొట్టమొదటిగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కార్తీక బ్రహ్మోత్సవాలలో ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామనేసి ఆ పద్మావతి అమ్మవారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబములకు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకి అఖిలాండ స్వామి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి అమ్మవారు ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబాలను చల్లగా చూడాలని ఈ సారి సమర్పించడం అనేది. విజయవాడ పడమటిలో కొలువైన శ్రీ మైసూర్ దత్తపీఠ